భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలియదు. ఆయన ఒక తొట్టిలో, ఏ తొట్టి అది? పశువుల తొట్టిలో ఆయన పడుకొని ఉన్నాడు. మన సర్పంచ్ మేడం గారు చెప్పారు, బైబిల్ వాక్యమే వారు చెప్పారు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అంటే పశువుల తొట్టి అనగానే అదొక పెంట, అంటే వేస్ట్ అనమాట. మనం వేస్ట్ ఎక్కడ వేస్తామంటే బయటికి వేస్తాం. ఈరోజు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే పశువుల పాకలో మనకు కనిపిస్తున్నాడు. ఈ మధ్య టీవీలో నేను చూశాను, ఎవరో డ్రైనేజీ వాటర్లో డబ్బులు పడేస్తా ఉంటే పరిగెత్తుకొని డబ్బులు తీసుకోవడానికి పోతున్నారు. నేను ఏమంటున్నాను అంటే, దేవుడైనటువంటి యెహోవా లేదా తండ్రి అయినటువంటి దేవుడు ఒక మూటను, ఈ లోక రక్షణను ఒక పశువుల పాకలో పెట్టాడు. ఇది ఎవ్వరు గ్రహించలేదు, ఎవ్వరికి తెలియదు. దూతలు వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు పరలోకం నుండి. ఆ పాటల యొక్క స్వరము కానీ శబ్దం కానీ మనకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ నిద్రాస్థితిలో ఉన్నారు, అందరూ పడుకొని ఉన్నారు. ఏం తెలుస్తుంది పడుకుంటే? కనుక మెలుకుతో ఉన్నటువంటి గొల్లలు దేవుని యొక్క దూతల యొక్క పాటలు విన్నారు, దేవుని మహిమను వారు చూశారు. కనుక వారు పరిగెత్తి ఆ దేవుని చూడగలిగారు. ప్రేమైన వాళ్ళారా, నేను ఒక 3 సంగతులు చెప్పి ముగిస్తాను. జ్ఞానులు నక్షత్రంను చూశారు. దేవుని మహిమ నక్షత్రం ద్వారా అనుగ్రహించబడ్డది. దేవుని యొక్క డైరెక్షన్ ప్రకారం మనం నడవగలిగితేనే గమ్యాన్ని చేరుకుంటాం, లేకపోతే పడిపోతాం. ఈరోజు దేవుని మహిమ ఎవరు అని అంటే, ఆ రోజు నక్షత్రం పనిచేసింది దేవుని మహిమగా. పరలోకం నుండి దూతలు తన మహిమగా పనిచేశారు. ఆ తర్వాత బైబిల్ లేఖనాలు కూడా దేవుని యొక్క మహిమను వెల్లడిపరుస్తాయి. చర్చ్ అనేది ఏదైతే ఉందో అది కూడా దేవుని మహిమను వెల్లడిపరిచేది. సేవకులు కూడా దేవుని మహిమను వెల్లడిపరిచేవారు. కనుక దేవుని మహిమను వెల్లడిపరిచే వారి ఆధ్వర్యం గుండా మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. ప్రేమిన వాళ్ళారా, ముందుకు వెళుతాం. జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం ఒక వింతైన నక్షత్రం. ఎందుకంటే ఎన్నో నక్షత్రాలు రోజు చూస్తున్నారు, కానీ ఆ రోజు చూసే నక్షత్రం ఒక స్పెషాలిటీ. ఈ రోజు కనబడేదంతా కూడా దేవుళ్ళని నమ్మే రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు అంటే అన్వేషణ చేయాలి, దేవుడు అంటే ఎక్కడున్నాడో వెతుకుని వెళ్ళాలి. వెతికిన వారికి దేవుడు దొరుకుతాడు. ఎవరో చెప్పారు, తినగా తినగా వేపాకు తీయగా ఉంటుందని. కానీ మనం ఏం చేస్తామంటే కాఫీ కొడతాం అన్నమాట. నిజంగా మన వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకో. యేసు క్రీస్తు అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఈ క్రిస్మస్ ఆనందం, లేకపోతే లేదు ఆనందం. ఎన్ని కేకులు తిన్నా, ఎంత ఆర్భాటం చేసినా ప్రభుకు మహిమ ఏం లేదు. ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభు ఒక సామాన్యుడిగా కనబడతా ఉన్నాడు. పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు. ఎవరు ఆయన? ఎక్కడి వాడైనా? కలిగినదేది వారు లేకుండా కలగలేదు. సమస్తము సృజించినటువంటి వాడు ఆయన. ఏమీ లేని స్థితిలో ఉంటున్నాడు. అయితే అది జ్ఞానులు చూశారు. ఏదో ఒక వింత కనబడది వారికి. ఆ వింతను చూడాలి. ఈరోజు ప్రభు మహిమ మనకు కనబడుతుంటున్నప్పుడు ఆ మహిమ డైరెక్షన్లో మనం వెళ్ళగలిగితే దేవుని ఆశీర్వాదం, ప్రభువును మనం కలుసుకోగలుగుతాం. జ్ఞానులు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్షత్రం ఒకవైపు కనబడతా ఉంది, ఒకవైపు ఏమో హేరోదు రాజు గారు కనబడతా ఉన్నారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అయితే మానవ ఆలోచనతో మాకున్న జ్ఞానం ఉంది కదా, ఇంత దూరం వచ్చాము కదా, అయితే ఈ నక్షత్రం ఎటో పోతుంది రాంగ్ డైరెక్షన్ లో, మనం హేరోదు దగ్గరికి పోదామని చెప్పి వారు దేవుడు చూపించిన మార్గాన్ని పోకుండా వేరే మార్గమున వారు ఎంచుకున్నారు. అంటే సొంత ప్రయత్నం వారు చేశారు. కనుక ఏమి జరిగిందనంటే హేరోదు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ హేరోదు మంచివాడు కాదు. ఎందుకంటే నేనే ఒక రాజు, ఇంకొక రాజు పుట్టడమా అంటూ ఆ రాజు మీద మరి ఎంతో లోపల కుట్ర పన్ని ఆయన చంపాలని చూశాడు. అయితే మనం చేసే ప్రతి చిన్న అడుగు, దేవుని డైరెక్షన్ లేకుండా వేసే ప్రతి అడుగులో అక్కడ ఘోరమైనటువంటి ప్రమాదం ఉంది. తద్వారా ఏం జరిగిందనంటే, ఆ యెరూషలేములో 2 సంవత్సరాల పిల్లలు
అనేక మంది పిల్లలు చనిపోవడం జరిగింది మనం వేసే రాంగ్ స్టెప్ ద్వారా. అయితే తిరిగి వారు మళ్ళీ ఎక్కడైతే ఆ నక్షత్రం వారికి కనబడిందో ఆ చోటికి మళ్ళీ వచ్చినప్పుడు ఆ నక్షత్రం చూపించిన ఆ దారి గుండానే వెళ్ళారు. ఆ నక్షత్రం ఆ యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ఇంటికి మీదగా వచ్చి నిలిచినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ప్రేమైన వారలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఇంటిలో నువ్వు వెళ్ళాలో, యేసు ఎక్కడ పుట్టాడో ఆయనే మనకు డైరెక్ట్ చూపుతాడు, డైరెక్షన్ ఇస్తాడు. మన సొంత తెలివి తేటలు పనికిరావు. ప్రేమైన వాళ్ళ జ్ఞానులు అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి వారు పూజించారు. కనుక మొదటి స్టెప్ అంటున్నానంటే మనము ప్రయాణం చేయాలి. యేసు తన మహిమను మనకు వెల్లడిపరిచినప్పుడు మనము మన ఉన్న స్థితిలో నుండి ప్రయాణం చేయాలి. ఎందుకంటే మన ఉన్న స్థితి పాపముతో నిండినటువంటి స్థితి. ఇందులో నుండి మనకు లేవనెత్తేవాడు ఎవడు లేడు. నీ ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా దాని ద్వారా ఏమి ప్రయోజనం లేదు. అయితే యేసు క్రీస్తును నువ్వు ఉచితంగా నమ్మడం ద్వారా, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళడం ద్వారా నీకు ఆశీర్వాదం. ఎంత దూరం ప్రయాణం చేయాలో నువ్వు నాకు తెలియదు. ప్రభు అంటాడు బైబిల్లో ఏమన్నంటే, పడమటికి నీ తూర్పుకు ఎంత దూరమో మరి మన యొక్క అతిక్రమములకు ఆయన అంత దూరంగా ఉన్నాడు. మరి తూర్పు దేశము అంటే ఇతర దేశస్తులు వచ్చి యేసు ప్రభును పూజిస్తుంటున్నారు. రెండవ మాట పూజించడం అంటే మనం ప్రయాణం చేయాలి. నువ్వు ఉన్న స్థితిలో నుండి యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి నువ్వు ప్రయాణం చేయాలి. ఈరోజు కేవలం క్రిస్మస్ టైంలోనే దేవుని ఆరాధించడానికి అలవాటు పడ్డాం మనం. కనుక ప్రియమైన వాళ్ళ క్రీస్తు ఆనందం అందులో లేదు. ముందుగా మనం ప్రయాణం చేయాలి. ఎంత దూరం ప్రయాణం చేయాలంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడున్నాడు? ఇక్కడ ప్రభు ఏ పాకలు ఉన్నాడు. అన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి, ఈ వెలగని నక్షత్రాలు. కానీ వెలిగే నక్షత్రం ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రోజు అది డైరెక్ట్ గా చూపి అది వెళ్ళిపోయింది. దూతలు పాటలు పాడారు, మనకు పాటలు నేర్పించారు, వారు వెళ్ళిపోయారు. ఈ రోజు పాటలు పాడేటోళ్ళు ఎవరు అంటే మనమే. ఈరోజు లేఖనాలు మనకు ఇవ్వబడుతున్నాయి, దాన్ని మనం చూడాలి. రెండోది మనం పూజించడం అంటే మరి సాష్టాంగ నమస్కారం చేసి వారికి ఉన్న హృదయాన్ని సమర్పించారు. హృదయం ముందు సమర్పించారు, తర్వాత వారి అర్పణలు విలువైనవి సమర్పించారు. మూడవదిగా సమయం లేదు, వారికి దేవుని చేత బోధింపబడ్డారు. ఎక్కడికి వెళ్ళాలో తిరుగు ప్రయాణంలో నువ్వు వెళ్ళే ఆ తిరుగు ప్రయాణం అది మరణంతో కూడినటువంటి ప్రయాణం. హేరోదు బారి నుండి మీరు తప్పించబడాలంటే ఇదిగో నేను మీకు బోధిస్తున్నాను, నా బోధ ప్రకారం నడవండి ప్రభు చెప్పాడు. కనుక ప్రభు బోధల్లో వారు వెళ్ళగలిగారు, కనుక రక్షించబడ్డారు. ఈరోజు ప్రభు మన హృదయాలు తెరిచి ప్రభుని ఆహ్వానించినట్లయితే ఆయన నీకు సొంతమవుతాడు. ఏ ఒక్కరికి ఆయన సొంతం అంటే ఆయన పశువుల పాకలో పుట్టాడు కనుక ఎవరైనా ఆయనను తీసుకొని పోవచ్చు. ఆయనకంటూ ఒక స్థలము కానీ ఒక వ్యక్తులు కానీ లేరు. ఎవరైనా కూడా ప్రభును స్వీకరించవచ్చు. అందుకనే ఆయన దీన స్థితిలో ఉన్నాడు. మనం ఎవరమైనా కావచ్చు. ప్రేమైన వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన కొరకై పుట్టినటువంటి క్రీస్తు, లోకము ఆయన మూలంగా పుట్టింది, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఈ మంచి సమయం దేవుడు మాకు అనుగ్రహించినందులకై దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అధ్యక్షులకు ఇవ్వలేదు.